ఎఫెసీ పత్రిక 5:5 క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఈ సంగతి మీకు నిశ్చయముగా ఇవన్నీ కలిగిన వాడు, ఈ జారత్వము, అపవిత్రత, లోభత్వము, ఈ భూతులు, సర్శక్తులు, పాపపు మాటలు కలిగిన వాడు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఏమైనా మాట్లాడుతున్నావా, ఏమైనా ఆలోచిస్తున్నావా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా, వ్యభిచారు తలంపులు నీకు లేకపోవచ్చు, వ్యభిచార కలిగినటువంటి మాటలను మాట్లాడుతున్నావా, జాగ్రత్త. జరిగిన సందర్భం ఒకటైతే ప్రచారం ఒకటి అవుతుంటుంది. జరిగినటువంటి సందర్భం ఒకటే ఉండొచ్చు, కృతజ్ఞత వచనం పలకాలి. అది నిన్ను పరలోకానికి హక్కుదారుని చేస్తుంది. నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడావా, జాగ్రత్తం కూడినటువంటి మాటలు మాట్లాడావా, లేకపోతే పనులు చేసావా, ఆ వచనాన్ని మాట్లాడావా, లోభత్వము కలిగిన మాట్లాడావా, చూడు జాగ్రత్త, నువ్వు పరలోకానికి ఎప్పటికీ కూడా వారసురాలు కావు, వారసుడు కావు. సంగమా, ఈ మాట విన్నటువంటి నీవు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు ఎప్పటికీ దేవుని బాధ పెట్టవు. నువ్వు ఎవరిని ప్రేమించినా వారిని ఎప్పటికీ నువ్వు బాధ పెట్టవు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో.